హాయ్ హలో నమస్తే, నేను మీ సింగర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సూర్య యొక్క కంగువా తమిళ్ తెలుగు డబ్బుల్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక కంట్రీలో చాలామంది చిన్నపిల్లకాయలని సైన్స్ రీసెర్చ్ సెంటర్లో పెట్టి కొన్ని విచిత్రమైన రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒక అబ్బాయి మాత్రం తప్పించుకొని ఇండియాకి వచ్చేస్తాడు, గోవాకి. సో అలా గోవాకి వచ్చే టైంలో ఆ అబ్బాయికి తన పాత జ్ఞాపకాలని గుర్తుకొస్తాయన్నమాట. సో గోవాకి వచ్చిన తర్వాత గోవాలో ఉంటున్న సూర్యాని చూస్తాడు. సో అలా చూసిన తర్వాత ఆ అబ్బాయికి చాలా జ్ఞాపకాలు మళ్ళీ వస్తాయి. సో అదేలాగా ఆ అబ్బాయిని సూర్య ఇంటికి తీసుకెళ్తాడు. సో తీసుకెళ్ళిన తర్వాత కూడా సూర్యకి ఆ అబ్బాయిని తాకడం వల్ల ఆ సూర్యకి కూడా చాలా జ్ఞాపకాలు వస్తాయన్నమాట. పూర్వజన్మ జ్ఞాపకం అనేది వస్తుంది. సో ఆ అబ్బాయి ఎవరు, సూర్య ఎవరు, వాళ్ళ మధ్య ఉండే ఆ రిలేషన్ ఏంటి, పాత ఆ జన్మలో వాళ్ళకి జరిగిన విషయాలు ఏమేంటి, సో ఈ జన్మలో వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, వాళ్ళ తర్వాత ఏమైందనేసి ఈ మూవీ యొక్క టోటల్ స్టోరీ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మగధీర స్టైల్లో ఉండే ఒక స్టోరీ. సో అక్కడ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఉంటుంది మగధీరలో. సో ఈ కంగువాకి వస్తే ఒక అబ్బాయికి ఒక సూర్యకి ఒక చిన్న పిల్లోడికి మధ్య జరిగే ఒక స్టోరీని చెప్పచ్చు. ఈ సినిమా అయితే నాకు అంతగా నచ్చలేదు, చాలా బిలో యావరేజ్గా ఉంది. దానికి ముఖ్యమైన రీజన్ వచ్చి వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. ఒక స్టోరీ మనం ఏం తీసుకుంటాం అనేది ఎంత ముఖ్యమో, సో ఆ స్టోరీని మనం ఆడియన్స్కి ఎలా చెప్తున్నాం, ఎలా కన్వే చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. సో అలా అయినప్పుడు ఈ సినిమాలో ప్రజెంట్ పోర్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అని రెండు ఉంటాయన్నమాట. ప్రజెంట్ లైఫ్లో జరిగేది అండ్ పూర్వజన్మలో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూపిస్తారు. సో అలా అయినప్పుడు పూర్వజన్మలో ఏమంటే సూర్య వాళ్ళ ఊర్లో ఉంటాడు. సో అలా అయినప్పుడు ఆ చిన్న పిల్లోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న ఆ ఊరికి ద్రోహం చేస్తాడు. సో అలా ద్రోహం చేయడం వల్ల ఆ ఊరు వ్యక్తి ఆ ఊర్లో ఉండే వ్యక్తులందరూ కలిసి ఆ చిన్న పిల్లోడు వాళ్ళ నాన్నని కాల్చి చంపేస్తారనమాట, అగ్గిపెట్టి. సో ఆ టైంలో ఆ చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ సూర్య చేతిలో ఆ చిన్న పిల్లోడిని అప్పగిచ్చేసి వాళ్ళు చనిపోతారు. బట్ అయినప్పటికీ సూర్య ఆ అబ్బాయిని తన సొంత కొడుకులా భావించి పెంచుకుంటాడు. సో అయినప్పటికీ ఆ అబ్బాయికి అనేది కోపం తగ్గదు, ఎందుకంటే వాళ్ళ నాన్న సూర్య చంపేశాడు కాబట్టి. సో ఆ అబ్బాయి పగపెట్టి ఒక సీన్లో వచ్చి పొడిచేస్తాడు అన్నమాట. సో దాని తర్వాత సూర్య అవన్నీ మర్చిపోయి ఆ అబ్బాయిని సొంత కొడుకులా చూసుకుంటాడు. సో అలా అయినప్పటికీ ఆ జన్మలో ఓల్డ్ ఏదైతే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉందో ఆ పోర్షన్లో సూర్యాని కాపాడడం కోసం ఆ అబ్బాయి చనిపోతాడు. సో అక్కడ కట్ అయ్యే వీళ్ళ యొక్క బంధం అనేది ప్రజెంట్ పోర్షన్లో కూడా వస్తుంది. సో అప్పుడు సూర్య కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఈ అబ్బాయి కోసం ప్రజెంట్లో ఉండే ఈ సూర్య ఏం చేస్తాడు అనేది ఫర్దర్ స్టోరీ. బట్ అది సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి వదిలేదన్నమాట. సో అది వస్తే మనకి ఇంకా ప్రాపర్గా తెలుస్తుంది ఇంకా ఏమనేసి. సో మీరు చెప్పండి, మీరు ఈ సినిమా థియేటర్స్లో చూసారా లేకపోతే ఇంకా చూడలేదనేసి. నేనైతే థియేటర్స్లో చూసాను, తమిళ్ వర్షన్. నాకైతే ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాట్ ఓటీటీ. ఎందుకంటే మనం ఏ సినిమా వచ్చినా కూడా ఓటీటీ చూసేసే మనం మ్యాక్సిమం రివ్యూస్ ఇస్తామన్నమాట. ఏదో కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్స్కి వెళ్ళి చూస్తాము. పర్టికులర్ ఈ 2024 అయితే నేను థియేటర్స్లో చూసిన సినిమాల కన్నా ఓటీటీలో చూసిన సినిమాలే ఎక్కువ. సో నాకు ఈ కంగువా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి వస్తే ఫస్ట్ నచ్చింది వచ్చి 3Dలో చూసాను ఈ సినిమాని, 2Dలో కాదు. 3D వర్షన్, ముఖ్యంగా 3D ఎఫెక్ట్స్ అనేది చాలా బాగుంది. సో అది ఒకటి ప్లస్. నెక్స్ట్ వచ్చి సూర్య వాళ్ళ పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల చాలా బాగుంది. సో అవి నాకు ఒక ప్లస్ అనిపించింది. దాని తర్వాత ఈ సినిమాలో వచ్చిన పాటలు ఏం బాగలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొన్ని చోట్ల చాలానే సూపర్గా ఇచ్చారు డిఎస్పి. సో కొన్ని చోట్ల బాగలేదు, అదే నిజము. అండ్ ఓవరాల్గా ఈ సినిమా అయితే నాకు మెజారిటీగా నచ్చలేదు.
చాలాసేపు బిలో యావరేజ్ అనమాట. ఎంతగా సూపర్గా టెక్నికల్గా చాలా బాగున్నా కూడా ముఖ్యంగా ఉండాల్సింది ఆ స్టోరీ కనెక్టివిటీ అండ్ ఓవరాల్గా మూవీ బాగుండాలి. సో అలా ఉంటేనే అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అలా లేని పక్షంలో ఖచ్చితంగా ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది. సో అలా చూస్తే ఈ కంగువా ఫిలిం బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పొచ్చు ఈ 2024లో. సో మీరు చెప్పండి, ఈ సినిమా మీరు ఎంతమంది థియేటర్స్లో చూశారు? ఇప్పుడైతే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలనుకుంటున్న వాళ్ళు చూడొచ్చు. ఈ సినిమాలో బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ అనేవి ఏం లేవు. సో మీరు చూడాలనుకుంటే ఫ్యామిలీతో ట్రై చేయండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టింగ్ పెద్దగా ఏం లేదు, క్యారెక్టర్ రైటింగ్ పరంగానే పెద్దగా ఏం లేదు. యానిమల్ సినిమాలో యాక్ట్ చేసిన బాబీ డియోల్ వాళ్ళు వచ్చి ఈ సినిమాలో విలన్. రైటింగే సరిగా అయినప్పుడు వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేయడం కూడా అది వేస్టే. సో కొన్ని చోట్ల వాళ్ళ యాక్టింగ్ బాగుంది, మెజారిటీగా ఏం లేదనమాట. సో ఇది మాత్రం చెప్పాలనుకున్నాను. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వచ్చి చేరుతాయి. మన యొక్క యూట్యూబ్ ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు దాంట్లో చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు వీడియోస్ నచ్చుతాయి అనుకుంటా. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.